ఓ కప్పు సాసరు. ఈయన చూసిన తర్వాత రండి. అర్జెంటా? వెయిట్ చేయండి, ఈయన చూసి పంపిస్తాను. ఇటు జరగండి. టీ తాగుతావా? ఓ మంచి టీ తాగుతావా? వద్దు. నీ పేరేంటి? గోవిందస్వామి. అయితే నన్ను చూస్తున్నావు అనమాట. ఏంటి అలా అడుగుతున్నావు? నాకు మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి టచ్ చేయి. టచ్ చేయి. అయ్యో, టచ్ చేసింది కూడా తెలుస్తోంది. ఏంటి ప్రాబ్లం? అయ్యో రామా, నన్ను చూడటం నాతో మాట్లాడటం ఎవరి వల్ల కాదండి. నన్ను ఆట పట్టిస్తున్నావేంటి? నీ పేరు రేటానా? బావగారు ఏ పేరుతో పిలిచినా నాకు ఇష్టమే. నా పేరు మాయా. మాయా అంటే ఇదేనా లేక పేరా? అది నా పేరు. అన్నీ చెప్పారు. ఎవరు? డాక్టరు. వెళ్తున్నావా? వస్తాను. అయ్యో, కూర్చోండి. ఏంటి శ్రీకుమార్ ఇక్కడ? వాణ్ణి చూడడానికి ముందు నేనేం చూశానో చెప్తాను డాక్టర్. ఏం చూశారు? గాల్లో కప్పు సాసరు ఎగురుకుంటూ వచ్చాయి. శ్రీకుమార్ చేత్తో తీసుకుని టీ తాగాడు. ఆ తర్వాత ఇచ్చేస్తే గాల్లో ఎగిరిపోయాయి. ఏంటి డాక్టర్ దీనికి అర్థం? ఇప్పుడు వాణ్ణి చూడడానికి భయంగా ఉంది. డాక్టర్, ఇదా నన్ను బయట గోకేసింది. గోవిందస్వామికి నేను కనిపిస్తున్నానంట. అలాగా? వెరీ గుడ్. బయట కూర్చొని నేను పిలుస్తాను. ఎవరామే? ఈమె నా పేషెంట్ లేండి. ఏంటి పేషెంట్? శ్రీకుమార్ లాంటి కేసే. తను ఎవరికీ కనిపించట్లేదని తన భ్రమ. నేను మాట్లాడాను ప్రాబ్లం అవుద్దా? ఏం కాదులే. ఇప్పుడు మన విషయానికి వద్దాం. గాలిలో ఏదో వస్తువు తేలుతుంది అని నువ్వు చెప్పిన విషయం నిజమే అయితే మంచిది. మంచిదా? నౌ ఐ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ కేస్. నిజంగా ఇలాంటి కేసు ఒక సైక్రాటిస్ట్కి దొరికింది అంటే అదృష్టం అనే చెప్పాలి. నేనిక ఈ కేసులోకి డీప్గా వెళ్ళాలి. టీ వాడు తాగినా గానీ నా కళ్ళతో చూశారు కదా, నాకేదైనా ఇన్ఫెక్షన్ అవుతుందా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నీకు ఎలాంటి ప్రాబ్లమూ రాదు. నాకు కావాల్సింది శ్రీకుమార్. వెళ్ళి తీసుకురా. గోవిందస్వామి, ఎక్కడికి? ఎందుకు? పెళ్లి చేసుకుందామా? నన్ను వదిలిపెట్టు. కనిపిస్తున్నానుగా, పెళ్లి చేసుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం? అయితే నేను రెడీ అయ్యి వస్తాను. పెళ్లి బట్టలు కొంటారు. మాఘమాసంలో డెఫినెట్ గా పెళ్ళే. బావా, బావా, నేను వదలను. నువ్వు ఇప్పుడే తాళి కట్టాలి. మాయా, మాయా, అయ్యో ఇక్కడున్న అందమైన పిల్ల ఏది? నేను ఇక్కడే ఉన్నా. అయ్యో నా కంటికి ఏం కనబడడం లేదు. అయ్యో మాయా, 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 గోవిందస్వామి, మాయా, ఆగండి. నేను రెడీ. ఆ రోజు నిన్ను ఊరికే వదిలేస్తే ఈ రోజు నీ ఫ్రెండ్తో పత్రికలో రాయిస్తున్నావా? అయితే ఈయనే కొబ్బరి చెట్టు ఎక్కిన మెంటల్. కరెక్టేనా? డిఎస్పీ ఆర్డర్ ఇచ్చారు. నీ గురించి బాగా విచారించి రిపోర్ట్ ఇమ్మన్నారు. నిన్ను అరెస్ట్ చేసి లాకప్లో వేసి మక్కలు వెరక్కొట్టక ముందే రీటాకి సంబంధించిన విషయాలు ఎంత క్లియర్గా నీకు ఎలా తెలిసాయో చెప్పు. రీటా చెప్పింది. ఓకే, అయితే రీటా ఎక్కడా? అరే, ఫ్రెండ్ని ఫూల్ చేసినట్టు నన్ను చేయకు. రీటాని కిడ్నాప్ చేసి తన్ని టార్చర్ చేసి ఆమె దగ్గర నుంచి నిజాలు రాబట్టి అది పత్రికల్లో రాసి నువ్వు డబ్బులు సంపాదించేవని క్రిమినల్ కేసు పెట్టి నిన్ను లోపల తోస్తాను. అరెస్ట్ అయినా చేసుకో. అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి కదా. వారెంట్ కావాలి కదా. ఉందా? చూసి డాక్టర్ ఎవరు? సైకాట్రిస్ట్ సన్నీ జోసెఫ్. నీకు కూడా పిచ్చా? మీకు ఇష్టమైన స్టైలే కదా సార్ ఇది. పిచ్చుడువై ఉండి పిచ్చి పిచ్చి రాతలు పత్రికల్లో రాసి ప్రజల్ని మోసం చేస్తే లాకప్ లో వేసి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి నిన్ను టార్చర్ పెడతాను రా. ఎలక్ట్రిక్ షాక్ ఈ మంత్రగడు లొంగడు. ఇడు కొత్త పిచ్చోడు. ముగ్గురు పిచ్చోళ్ళే కనిపిస్తున్నారు. గోపి, ఈ పోలీసుడు ఒక ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు రా. ఏ ఆపరేషన్ అడుగు? హైడ్రోసిల్ ఆపరేషన్. నీకెలా తెలిసింది?
మరి రీటా డాక్టరే కదా, రీటానే నాతో చెప్పింది. రీటా 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 ఎప్పుడు ఆ పేరే కలవరిస్తున్నాడు. ఆ పిచ్చి డాక్టర్ పేరేమన్నా? సైకాట్రిస్ట్ సన్నీ జోసెఫ్. వెంటనే వెళ్ళి ఆయన కలుస్తాను. వీడికి పిచ్చి ముదిరినట్టుంది. వెంటనే రూమ్ లో వేసి తాళం వేయండి. నేను వెళ్ళొస్తాను. ఆ విషయం పత్రికలో మాత్రం రానీకు. అలాగే. ప్లీజ్. చూసిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోయకూడదు. పోలీసులు చూస్తే పట్టుపోతారు. అవసరమైన వాళ్ళని పట్టుకెళ్ళమని చెప్పు, నేలపాలైపోతుంది కదా. మూత్రాన్ని పట్టుపోర్రా, పోషణాన్ని పట్టుపోతారు. బావా ఏంట్రా ఏంటి నువ్వు ఇలాంటవుడా గొంతు మార్చేస్తున్నావు? నేను ఇప్పుడు మర్చాను. ఆడపిల్లలాగా గొంతు మార్చి మాట్లాడితే నేను పడిపోతాను అనుకున్నావా? బావా అదే కదా, ఇది నీ పనేనా? నీ క్యారెక్టర్ నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. ఆడగొంతుతో మాట్లాడి కూడా అవస్థ నాకు తెలుసు. నీ గురించి నాకు తెలుసులేరా. నీ మూతి మీద మీసం లేనప్పుడే నాకు బాగా డౌట్ వచ్చేసింది. మీసం లేదు, నేను తక్కువ వచ్చిన దగ్గర నాకు రోషం ఉంది, రోషం పౌషం ఉంది. నీకు మీసం కంటూ ఉండి మాత్రం ఏం ప్రయోజనం? పీకోవడం తప్ప. బావా నేను కనిపిస్తున్నానా? కనిపిస్తుంది. అయితే నేను చెప్పింది వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒకసారి టచ్ చేసి చూడు. తాకితే గిలిగింతలు పడుతున్నాయి. నాకు కూడా గిరిగితలు పెడుతున్నాయి. నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, బాగా అర్థమైంది. నేనెవరు? నువ్వు రీటా కదా. నాకు రీటా కనిపించింది, వినిపించింది, గిలిగింతలు పెట్టింది. నేను చూశాను. నువ్వు చూసావా? కానీ ఎవరి రీటా? తెలియలేదా? శ్రీకుమార్ తో ఉండేదే ఆ రీటా, ఈ రీటా. హలో, దొరికిందిరా. ఏం దొరికింది? రీటానే. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నీ డౌట్ అయితే ఉండిస్తాను. నీ వల్ల అయితే ఆ గొంతు విను. మాట్లాడు మాట్లాడు. గోవిందం బావా నేను వచ్చేసే. గోవిందం బావా. వినిపిస్తుందా? వినిపిస్తోంది. గోవిందం బావా నువ్వు వస్తావా లేకపోతే నేను రానా? లేదు లేదు లేదు, నేను వెంటనే అక్కడికి వస్తాను. ఒకసారి గోపికి ఇవ్వు. ఇస్తానులే. హలో గోపి, వింటున్నాను రా. నేను అదృష్టవంతుడేరా. సరే. ఆ తర్వాత ఏం జరిగింది? రాసుకో. అలా నేను అక్కడికి వెళ్ళాక వెళ్ళాక ఆ తర్వాత నువ్వేం చెప్పగలవు? తప్పు కాదు. ఇవ్వరా, ఇవ్వమంటుంటే ఇచ్చేరా, ఇచ్చేయి. ఏమివ్వాలి? చెప్పి తగలడరా, ఏమివ్వాలి? ఏంటిది? తీసుకో. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? కంటిన్యూ. నువ్వే రాయకు. ఇచ్చేయి. ఏంట్రా చెప్పవే. ఈ రేటా మాటల్ని ఆ సునీల్ గడు రాసేసుకుంటున్నాడు. ఏంటి? శ్రీకుమార్ పేపర్లో రాసిన న్యూస్ ని కంటిన్యూ చేస్తున్నాడు. సరే, వాడినేమి అడగొద్దని చెప్పరా. ఒక్క మాట కూడా చెప్పకుండా వాడి గొంతు పట్టుకో. గొంతెందుకు పట్టుకోవాలి? పట్టుకుంది పట్టుకుంది. వదలొద్దని చెప్పు. గోవింద స్వామి చెప్పే వరకు నేను వదలను. గోవింద్ సార్ చెప్పే వరకు వదలకు. నేను బయలుదేరి వస్తున్నాను. అంతవరకు నువ్వు అక్కడ వెయిట్ చేయరా. నేను వెయిట్ చేస్తాను. డ్రెస్ మార్చాలి. వదిలే వదిలే, ఇంకొదిలే. రీటా గొంతు పట్టుకుంటే హాయిగా ఉంది, నొప్పే తెలియలేదు, మసాజ్ చేస్తున్నట్టుగా ఉంది. అడుగు చచ్చిపోతాడు. రే గోవింద్ సాంగ్ వచ్చాక ఆయన మనం ఆట పట్టించాలి కదా. ఎలాగా? నువ్వు వెళ్ళి రూమ్ లో దాక్కో, మిగతా విషయం నేను చూసుకుంటా. అయ్యో రీటా, రీటా, నేను వచ్చేసాను. గోవింద స్వామిని వచ్చేసాను. గోవింద స్వామి. రీటా, ఇలా ముందుకొచ్చి నీ మొహం చూపించు. ఎందుకింత తొందర? నిన్ను తొలిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డా. ఎంత ఇష్టం? బోల్డ్ అంత ఇష్టం. అయ్యో, నా ఫ్రెండ్ లవర్ ని నేను తప్పుగా చూడను. వాడు ఫీల్ అవుతాడు. హే, అలాంటిదేమీ లేదు. అదే బట్టలు తెచ్చేవారా? ఏ బట్టలు? పెళ్లి బట్టలు. పెళ్లి బట్టలు ఎందుకు? పెళ్లి బట్టలు రెడీ చేసి తీసుకొస్తానన్నావగా, తేలేదా? నా ముందుకురా. ఇలా ఫ్రంట్ వచ్చి కనబడ. వచ్చేసా. అవును, నాకు బావంటే ఇష్టం. బావతో పెళ్ళంటే ఇష్టం. బావంటే ఇష్టం. ఏమైంది ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? నాకు రీటా కనిపించడం లేదు. నేను ఎదురుగానే ఉన్నాను. అవును, నీ ఎదురుగానే ఉంది. ఎక్కడుందిరా రీటా? మీ ఇద్దరికి కనిపించిన భాగ్యం నాకు లేకుండా పోయిందిరా. రీటా ఇక్కడ ఉంది. నాకు కనిపించని ఈ రెండు కళ్ళని పీకి పారేస్తాను. మరి నువ్వు
ఫోన్ లో చెప్పింది ఏంట్రా? ఫోనే లైఫా చెప్పరా? జీవితం అంటేనే ఫోనా చెప్పరా? నాకు ఈ జీవితం అక్కర్లేదు. రీటా కనిపించిన ఈ జీవితం నాకు అక్కర్లేదు. ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. నాకు కనిపించిన రీటా గుడ్ బాయ్. అరే ఈడి ఆత్మహత్య చేసుకుంటాడు. చేసుకుంటాడు. నువ్వు వెళ్ళి ఆపు. నేను రీటా దగ్గర ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఇక్కడ ఉండు. గుడ్ బై. గోవింద స్వామి, నువ్వు తొందరపడి బావిలో జీవితం దూకేకు. చాలా విలువైంది. దాని మొగ్గలను తుంచేయకూడదు. ఏ, మహాపాపం. అది కాదురా, ఇదిగో చూడండి, ఇదే రీటా. అది మాయ, మెంటల్ కేస్. నిజం చెప్పాలంటే ముదిరిపోయిన మెంటల్. మెడ పట్టుకుని పిసికి చంపడానికి కూడా వెనకాడదని డాక్టర్ జోసెఫ్ చెప్పారా. ఎలాగైనా బతికి బయటపడండి. బామ్మర్ది, మనం ఎలా తప్పించుకోవాలి? ఇంకేం తప్పించుకోగలరా? ముదిరిపోయిన మెంటల్ కేసు లోపల ఉంది. అది వచ్చి మనల్ని పట్టుకుంటది. సునీలు, ఏం జరిగినా భయపడకే. నన్ను భయపెట్టదు బామ్మర్ది. ఏంటి మీరెదురు భయపడి చేస్తున్నారు? మాకేమీ కనపడడం లేదు, వినపడడం లేదు కూడా. మాకు కనపడదు, వినపడదు. హ్యాండిక్యాప్టా? లేదు, కళ్ళు లేని ఓ, కబుదులు. నేను అందులో అనుకున్నా. అదే బ్లైండ్ మ్యాన్. ఓ మిస్టర్ బ్లైండ్ మ్యాన్, ఈ కర్ర కనిపిస్తుందా? ఈ కర్ర, ఈ కర్ర, ఈ కర్ర నేను చూడలేదు కదా. మ్మ్. ఈ దెబ్బ ఎలా ఉంది? ఏయ్, ఈ దెబ్బల బాధ నాకేం తెలియట్లేదు. కావాలంటే పక్క నుండి 4 పీకు తెలుస్తుంది. ఐడియా. నన్ను కొట్టావు కదా, కొట్టినట్టే లేదు. ఇది కాదు కానీ దేంతో ట్రై చేస్తాం. పెద్ద బావా, చిన్న బావా, ఏమయ్యారు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.